కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, సికింద్రాబాద్. హోసూరు సమీపంలోని దాసనపురం గ్రామంలోని 900 సంవత్సరాల పురాతనమైన లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. కృష్ణగిరి జిల్లాలోని సూలగిరి సమీపంలోని దాసనపుర గ్రామంలో 900 సంవత్సరాల పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయ రథోత్సవం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగే రథోత్సవంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవంలో దాసనపుర మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం జరిగింది. సూలగిరి మాజీ చైర్మన్ లావణ్య హేమనాథ్, డీఎంకే నాయకుడు శ్రీనివాసన్, మాజీ జిల్లా కౌన్సిలర్ సంపంగి తదితరులు రథాన్ని తాళ్లతో లాగి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందా గోవిందా అని నినాదాలు చేస్తూ రథాన్ని లాగి పూజలు చేశారు. రథోత్సవంలో భాగంగా అన్న సంతర్పణ, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, సికింద్రాబాద్.